హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే పుదీనా ఇదంతా మొత్తం కడిగేసి ఇలా చేసి పెట్టేస్తున్నాను. ఓకేనా, ఇట్లా మిక్సీ బౌల్ తీసుకొని ఫస్ట్ ఆకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరకాయ వేసుకోవాలి, మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, కాకపోతే మనం అల్లమైన ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే రెడీగా పెట్టుకున్నాను కాబట్టి ఇలా వేస్తున్నాను. పేస్ట్ కొంచెం వేస్తున్నాను. మీరు అల్లమైన తెల్లవైనా కొంచెం వేసుకోవచ్చు, ఇలా పేస్ట్ ఉంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను. ఫస్ట్ కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, పల్లీలు, కొన్ని ఎండుమిర్చి, ఉల్లిపాయలు కొంచెం ఫ్రై తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మేము బయట తీసుకున్న పేస్ట్ అయితే వేయాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు చిన్న మంటలోనే కుక్ చేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత మనం రైస్ అయితే ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. రైస్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం అంతా ఇలా రైస్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. సో పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. సో రైస్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ హెల్దీ కూడా. చాలామంది పుదీనా అయితే తినరు. సో ఇలా రైస్ చేసి పెడితే తప్పకుండా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.